ఈరోజు నేను చేసిన వంట అండి ఆలు ఉల్లికారం కూర. మిక్సీలో కరెంట్ లేకపోవడం వల్ల మిక్సీలో గ్రైండ్ చేయడం కుదరలేదు. మా ఇన్వర్టర్కి మిక్సీ లాగదు, అందుకని రోట్లో దంచాను. నేను మరీ గట్టిగా దంచలేకపోయాను, అందుకని ఇది మరీ కలర్ఫుల్గా రాలేదు. టేస్ట్ అయితే బాగుంది. నేను ఇదివరకు చెప్పా ఈ కూర ఎలాగో ఆలు ఉడకబెట్టేసుకోవడం, ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు ముందు అరడజన్ నానబెట్టుకుని పావు కేజీ కూరకి చిన్న అల్లం ముక్క జీలకర్ర ఇవి మిక్సీ చేసేసుకోవడం, ఈ ముద్ద నూనెలో వేయించుకుని ఈ ఉడికిన ఆలుని మ్యాష్ చేసుకుని కలిపేసుకోవడం. అంత కూర చాలా బాగుంటుంది. అయితే ఆలు ఇంత తిన్నన్నారు, అందుకోసం వంకాయ టమాటో కూర చేశాను. మా నాన్నగారేమో ఆలు ఉల్లికారం తినరు, అందుకని ఆయనకి ఉప్మా కూర చేశాను. నెక్స్ట్ వచ్చి ఇది పప్పు పులుసు అండి, మా రేఖ పెట్టింది. తనకి ఈ పులుసు చాలా బాగా పెడుతుంది. అంటే కందిపప్పు పులుసే వెల్లుల్లి పోపు వేసి పెడుతుంది అనమాట. నేను వెల్లుల్లిపాయ వేపోపు పెట్టడం తక్కువ, తను చాలా బాగా చేస్తుంది. ఇది ఈరోజు నేను చేస్తానంది, కూర కూడా తనే చేస్తానంది. ఆలు ఉల్లికారం వద్దులే అని నేను చేసా, ఈ పులుసు చేసింది. చాలా గుమగుమలు ఆడిపోతుంది. ఇది కందిపప్పు పప్పు పులుసు వెల్లుల్లి పోపుతో ఆలు ఉల్లికారం, వంకాయ టమాటో కూర, నాన్నగారికి ఆలు ఉప్మా కూర. ఇదండి ఈరోజు మా వంట. ఉంటాను మరి.